Hi, hello friends, nenu me Nazir. Welcome to my YouTube channel Mangalagiri Yathrikudu. To get all my videos, please do like, share and subscribe to my channel, and don't forget to press the bell icon and follow me in Instagram for more updates, and you will get my Instagram ID in description. 1500 అడుగులు ఉండిద్దేమో ఏమవా తెలిసేవరని చెప్పండి. ఇది ఇదే కాఫీ ప్లాంటేషన్ మున్నార్లోది. ఇదే ఫ్రెండ్స్ సీ బ్రిడ్జ్ హోమ్ స్టేస్. రూమ్ పరంగా చూసుకుంటే మాత్రం సూపర్గా ఉంది. బడ్జెట్ పరంగా చూసుకుంటే చాలా తక్కువ, మాకు వచ్చేసి 300 పడింది పర్ హెడ్. ఇద్దరికి కలిపి 600 అయితే 450 తీసుకున్నాడు, చాలా తక్కువ తీసుకున్నాడు. టిఫిన్ చేద్దామని చెప్పి ఇంటికి వచ్చాము. ఇంకా టిఫిన్ చేసి మావాడేమో టిఫిన్ చాయ్ రెండు కలిపి తాగుతున్నాడు, ఇక్కడ కేరళ స్టైల్ అని చెప్పి. అక్కడ నుంచి బయలుదేరిపోయి మనం మళ్ళీ మున్నార్కి వెళ్దామని చెప్పి ముందుకైతే సాగుతున్నాము. బండి స్టార్ట్ చేసుకుని అయితే అక్కడ నుంచి వచ్చేసాను. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మనము ఇక్కడైతే క్యూఆర్లు ఉంటాయని చెప్పి అయితే ప్రయత్నించుకోమాకండి. అమౌంట్ ఎక్కడ ఉంటే అక్కడ తీసి అమౌంట్ అయితే చేతిలో పెట్టుకోండి, అదే చాలా మంచిది. ಏನಂಟ್ರಾ ನೀ ಫೋನ್ ಪೇ ಇರ್ಕನಾ ಫೋನ್ ಪೇ नंबर है सर 70 का 20 पर पेटीएम मिल जाएगा इधर एटीएम? हाँ 4 किलोमीटर. हाँ 4 किलोमीटर ओके डन नजीर. ओके थैंक यू. నేనైతే పొద్దున్నే ఏం తినలేదు, మా వాడైతే టిఫిన్ చేశాడు. అందుకని చెప్పి కాస్త కూల్ డ్రింక్ అయినా తాగుదాం, మజా తాగుదాం అని చెప్పి చూశాను. అందుకని చెప్పి ఫోన్పేలు అయితే ఎక్కడా లేవు, క్యూఆర్లు కానీ ఎక్కడా లేవు. ఎక్కడ మనం ఉంటాయిలే అని చెప్పి చూసుకుంటే మాత్రం భయపడినట్టే. ఇంకొకటి ఏంటంటే పెట్రోల్ అయితే చెక్ చేసుకోవాలి, పెట్రోల్ కూడా లేవు. పెట్రోల్ బంక్స్ ఇక్కడ ఈ దారిలో ఇదే మున్నార్ దారిలో అయితే ఎక్కడా లేవు. మనం వచ్చేసరికి పై దాకా వెళ్ళాలి. ఆ పైకి వెళ్ళేసరికి మున్నార్కి ఇక్కడ ఒక్క పెట్రోల్ బంక్ లేదు, క్యూఆర్ చేయడానికి అమౌంట్ తీసుకోవడానికి చేతిలో అమౌంట్ లేవు. అయినా అలాగే వచ్చాను హాఫ్ ట్యాంక్తో పైకి. ఆడియన్స్కి నా వైపు నుంచి ఏదో ఒకటి ఉండాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి క్లోజింగ్లో ఉన్న అన్ని కేరళ మొత్తం చాలా వరకు మొత్తం ఎటు వెళ్ళినా కానీ క్లోజింగ్నే ఉన్నాయి. అందుకని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నా. అయినా కానీ ఆడియన్స్ సబ్స్క్రైబర్లకి నిరుత్సాహం చేయకూడదు. అందుకని చెప్పి ఏదో ఒకటి చేసి అంతా తిరగాలి అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయ్యాను. అలాగే ఇక్కడ మున్నార్ దాకా అయితే వచ్చేసాను. మున్నార్లో వెళ్దాం అని చెప్పి బయలుదేరాము. మున్నార్కి అయితే అనుకుంటున్నాను. ఇక మున్నార్లో మున్నార్లో కూడా ఓపెన్ ఉండిద్దాం అనుకుంటున్నాను. మున్నార్లో ఇంకా ఎంజాయ్మెంట్ ఇంకా వేరే లెవెల్లో ఉంటాయి అని చెప్పి ఆశిస్తున్నాను. అయితే ఇది మొత్తం ఘాటీ ఏరియా, అసలు వేరే లెవెల్. అసలు ఘాటీ ఏరియా మొత్తం వేరే లెవెల్. మనం సింగిల్ లైన్ టైప్లో 2-వే లైన్, క్రాసింగ్ లేదు, ఎక్కడ ఓవర్టేక్ చేయడానికి లేదు. బండ్లు మీద నుంచి వస్తున్నాయి. చెయ్యి బాగా హ్యాండ్ తిరిగిన వాళ్ళు అయితే మాత్రం ఇక్కడ మాత్రం మంచిగా వెళ్ళొచ్చు. ఇంకొకటి ఏంటంటే మన రైడర్స్కి మాత్రం సూపర్గా నచ్చిద్ది. రైడర్స్ నుంచి చూసుకుంటే మాత్రము భలే ఉండిద్ది, వేరే లెవెల్ ఇదంతా. ఇంకా ఒకటి ఏంటంటే మనకి ఇక్కడ తెలిసింది ఏంటంటే హోటల్ దగ్గర చెప్పడం ఏం జరిగిందంటే గోప్రోలు అయితే హెల్మెట్కి గోప్రోలు పెట్టుకుంటే ఫైన్ రాస్తున్నారని చెప్పారు. కేరళలో కుర్రోళ్ళు ఇద్దరు ఎవరో రేసింగ్లు చేసుకుంటూ గోప్రోలు పెట్టుకొని వీడియోలు తీస్తామని చెప్పి వాళ్ళ ఛానల్ అంట యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. అప్పటి నుంచి గవర్నమెంట్ బాగా స్ట్రిక్ట్గా చేసేసింది. గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి హెల్మెట్కి కెమెరా ఎవరైనా పెట్టుకొని కనబడితే మాత్రము ఫైన్ రాస్తున్నారని చెప్పారు. నేను హెల్మెట్ కెమెరా పెట్టుకోగానే మా హోటల్లో అతను వచ్చేసి కెమెరా ఉంది కదా, నువ్వు కెమెరా ఉంటే జాగ్రత్త, మళ్ళీ ఎక్కడైనా నీకు ఫైన్ రాస్తారేమో అని చెప్పాడు. సరే చూసుకుందాం అని చెప్పి అన్నాను. నాకైతే మాత్రం చాలా వరకు రోడ్లో కూడా చాలామంది హెల్మెట్లు పెట్టుకున్నారు, దానికి కెమెరా మౌంట్స్ అయితే ఉన్నాయి కానీ కెమెరాలు అయితే లేవు. లోపల కెమెరాలు లేకుండా అయితే తిరుగుతున్నారు. కపుల్స్ అయితే మాత్రం ఫుల్గా వస్తున్నారు. ఇక్కడ కపుల్స్ అయితే ఇక్కడ లోకల్ వాళ్ళు కదా, చాలామంది మంచి స్పాట్ కపుల్స్కి, లవర్స్కి అయితే.
మా ఫ్రెండ్ అయితే వెనకాల కూర్చొని చావ కొట్టేస్తున్నాడు. స్లోగా వెళ్ళు, నెమ్మదిగా వెళ్ళు, ఓవర్టేక్ చేయి మాకు, అది ఇది అని చెప్పి బుర్ర తినేస్తున్నాడు. ఇంకోసారి మాత్రము ఇలాంటి వాళ్ళని పెవిలియన్గా ఇంకోసారి తీసుకురాకూడదు. ఏంటంటే చిరాకు తెప్పించేస్తారు. వస్తానని చెప్పి వచ్చిన తర్వాత తీరా చికాకు వచ్చేస్తుంది. అంటే ఎంజాయ్మెంట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇంకో ఇలా చూసుకుంటే ఆ ఎదురు ఆ బస్సోడు చూసారా ఎలా ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అలా అమ్మ జీవితం, వాడు ఓవర్టేక్లు చూస్తుంటే గుండె జరేరంటుంది. అలా ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకంటే అలవాటు. లోపల కూర్చున్న బస్సు వాళ్ళకి ఎలా ఉందో తెలియదు, కానీ బయట చూస్తున్నవాడికి మనకి మాత్రము చాలా ఎగ్జైటెడ్గా ఉంది. అలాగే కాస్త వాళ్ళ మీద దయ. వెనకాల కూర్చున్న వాళ్ళకి, ఫ్రంట్లో ఉన్న వాళ్ళకి అసలు మామూలుగా ఉండదుగా, వేరే లెవెల్లో ఉండిద్ది. ఆ బస్సోడు ఆ కటింగ్లు 3 కటింగ్లు ఒక్కసారిగా ధన కొట్టాడు వాళ్ళ లారీ పక్కన నుంచి కానీ ఎటు నుంచి అయినా కానీ డ్రైవర్లు మాత్రము బాగా హ్యాండ్ తిరిగిన వాళ్ళే. ఇక్కడ రెగ్యులర్గా తిరుగుతారు కాబట్టి వాళ్ళకి అలవాటు. మనమైతే చూసుకొని వెళ్ళాలి. మనోడు చెప్పాడుగా ఎగ్జైట్మెంట్ చేస్తున్నాడుగా అని చెప్పి ఓవర్టేక్ నేను ఎగ్జైటెడ్ అయిపోయి ఓవర్గా స్పీడ్గా వెళ్ళకూడదు. నేను కూడా చూసుకుంటూ వెళ్ళాలి. వెనకాల కూర్చొని చాగొట్టేస్తున్నాడు అని చెప్పి అలా అయితే వెళ్ళకూడదు. అయితే మాత్రం ఇంకోటి, ఇక్కడ మనకి టూరిస్ట్ ప్లేస్లు అయితే చాలా ఉన్నాయి చూసుకోవాలనుకుంటే. మున్నార్ వ్యూ పాయింట్స్ అని చెప్పి, టీ మ్యూజియం అని, మనం అన్నీ చూపిద్దాము. అన్నీ చూపిస్తాను మీకు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పి, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి మొత్తం చూపిస్తాను. ఎక్కడికైనా వెళ్తాను. మా సబ్స్క్రైబర్ల కోసం చూపించడానికి ఎటు తిరిగైనా వెళ్ళాలని చెప్పి నేనైతే డిసైడ్ అయిపోయాను. టెంకిరా బాబు. ఏదో తెలియదు కానీ చిన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం లాస్ట్ ఫైనల్లీ. వావ్, ఏమన్నా ఉందా? 1500 అడుగులు ఉండిద్దేమో. ఏమమ్మా తెలిసేవరని చెప్పండి. ఇది వచ్చేసి ఇదుక్కి వాటర్ ఫాల్స్ అంటారంట. ఇదుక్కి మున్నార్కి వెళ్ళే దారిలో మనకి తగిలిద్ది. ఇదుక్కి వాటర్ ఫాల్స్ అయితే మాత్రము వెళ్ళే దారిలోనే ఉంది. నేను ఇంకా ఎక్కడో ఉందనుకున్నా, ఇదే అది ఇదుక్కి వాటర్ ఫాల్స్. కింద ట్యాంక్ నేనైతే చూసుకుంటే రిజర్వ్కి అయితే వచ్చేసింది, నా బండి రిజర్వ్కి అయితే వచ్చేసింది. ఇక పెట్రోల్ బంక్లో ఎక్కడో ఒకటి చూసుకోవాలి. పెట్రోల్ బంక్ అయితే ఇప్పుడు దాకా నాకు ఒక్కటి కూడా తగలలేదు. పెట్రోల్ బంక్ తగిలితే పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళాలి. ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి. రోడ్డు మాత్రము డౌన్లో ఉంది, మొత్తము వేరే లెవెల్ ఇదంతా. ఇది మొత్తం చూసుకుంటే ఒకటే రోడ్డు అలా స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత మున్నార్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇక్కడ డౌన్లో దిగి డౌన్లో ఉండిద్ది. రైట్ డౌన్ దిగి మనం వెళ్ళాలి. ఆ డౌన్ దిగంగానే మనం స్ట్రైట్గా ఈ పాయింట్ కనిపిస్తుంది చూసారా, బాబా ఏమన్నా ఉందిగా ఫ్రంట్లో. అదే అనుకుంటా మున్నార్లో టాపెస్ట్ హోటల్. ఫ్రెండ్స్ మీరైతే మాత్రం వెనకాల కనిపిస్తుందో లేదు తెలియదు, కానీ వెనకాల ఉంది, అది కొండ పైన ఉంది. బ్యానర్ అయితే చూడమాకండి, అది బ్యానర్ మీద కాదు, అది అక్కడ కొండ మీదది. ఇది వచ్చేసి ఫస్ట్ బ్రిడ్జ్. మనం మున్నార్ బయలుదేరిన తర్వాత ఇప్పుడే తగిలింది ఫస్ట్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఇది క్రాస్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ క్రాస్ చేసుకొని మనం పైకి వెళ్ళాలి ఇంకా మున్నార్కి. సైడ్ కూడా ఆడు పోలీసు వాడు చూడు, అసలు మట్టిలో నుంచున్నాడు, సైడ్ కూడా నుంచోకుండా. ఏమో ఇక్కడికి వచ్చిన తర్వాత పాటలు అయితే వచ్చేస్తున్నాయి, నీకు మంచి సింగర్ అయిపోతానేమో. పెట్రోల్ లేక బండి ఎక్కట్లేదని మేము బాధపడుతుంటే నీకు వాళ్ళేంటారా బాబు మధ్యలో. బండి డిస్క్ అలా సౌండ్ చేస్తుంది. ఆడే పోతాడు బొమ్మంటుంటే. పక్కన కనిపిస్తుందా హోటల్,
ఇందాక అక్కడ నుంచి కనిపించిన హోటల్ ఇదే. అయితే ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, పైన ఇంకా ఉన్నాయి. ఇది కాదనుకుంటా, మునార్ పైన టాపెస్ట్ హోటల్ ఒకటి ఉంది, అది అయితే ఇది కాదు. అటైతే ఇందాక కనిపించింది మనకి, ఇంత చూపించాను కదా, ఇదే ఆ హోటల్. అలాగే మనం చూసుకుంటే కేరళలో వచ్చేసి ఈ మున్నార్ వెస్ట్రన్ ఘాట్స్ మౌంటైన్స్ పైన ఉండిద్ది. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ వచ్చేసి టీ ప్లాంటేషన్. టీ ప్లాంట్స్కి మాత్రం చాలా చాలా అంటే చాలా ఫేమస్. ఇది ఎప్పుడంటే 19వ శతాబ్దం నుంచి ఉంది అని చెప్తున్నారు. నేషనల్ పార్క్, టీ మ్యూజియం అన్నీ ఉన్నాయి ఇక్కడ. టీ మ్యూజియం అయితే వెళ్ళి చూడాలి, 80% అయితే వెళ్ళాలి దానికి దగ్గరికి. అలాగే చూసుకుంటే లక్కం వాటర్ఫాల్స్ అని చెప్పి, అన్నముడి పీక్ అని చెప్పి ఇంకా చాలా ప్లేసులు ఉన్నాయి చూడాల్సినవి. అక్కడికి కూడా వెళ్ళాలి, అవి కూడా వెళ్ళి చూడాలి. కేరళలో ఇంకా చూడాల్సిన ఏ ప్లేసులు ఉన్నాయి అవి కూడా చూడాలి, మీ అందరికీ చూపిస్తాను. మున్నార్కి అయితే దగ్గరలో అయితే వచ్చేసాము. ఈ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ జీపులు పెట్టుకొని కూర్చొని ఉన్నారు కదా, వీళ్ళందరూ టూరిస్ట్ గైడ్లు అనమాట. అంటే ఈ జిప్సీలో తీసుకొని వెళ్ళి జిప్సీలో తిప్పుతానని చెప్పి చూపిస్తున్నారు. ఆ బండ్ల మీద వెళ్ళేటోళ్ళు కూడా ఆపట్లేదు, ప్రతి ఒక్కరిని బైక్స్ కానీ అన్నిటి ఏదైనా కానీ మధ్యలో అడ్డంగా నుంచొని ప్లకార్డులు పెట్టుకొని ఆగండి 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 అని చెప్పి, మేము ఇంత ప్యాకేజ్ చూపిస్తాము, ఇంత ప్యాకేజ్లో మొత్తం తిప్పి చూపిస్తామని చెప్పి అడుగుతున్నారు. మొత్తం మామూలుగా కాదు, అంటే తీసుకోవటం వేస్ట్ ఫ్రెండ్స్. ఎవరైనా వస్తే మాత్రం మీ ఓన్ కార్ వేసుకొని వస్తే కార్లో వెళ్ళిపోండి, బైక్ వేసుకొని వస్తే బైక్లో అలా వెళ్ళిపోండి. వీళ్ళ వెహికల్స్ ఎక్కి వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళాలని చెప్పి అయితే మాత్రం చూడమాకండి. అయితే వేస్ట్ ఆఫ్ అమౌంట్. నన్ను అడిగితే మాత్రం మీరు ఏదో ఒక ఆటో మాట్లాడుకున్నా కానీ, డైరెక్ట్ మాట్లాడుకున్నా కానీ ఉంటాయి. అలా సీనరీ చూసుకుంటా మంచి లొకేషన్. ఇటు పక్కన చూస్తేమే ఫుల్గా బ్లూ స్కై, ఇటు చూస్తేమే గ్రీనరీ. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో, నా గోప్రో యాంగిల్ కరెక్ట్గా ఉందో లేదో తెలియదు, కానీ నాకైతే మాత్రం కళ్ళకు మాత్రం చూస్తుంటే వేరే లెవెల్లో ఉంది ఇదంతా. ఎక్స్ట్రాడినరీ. ఆపే అడుపా కావాలంటే, అటు పక్కన ఆపానంటే చచ్చిపోతాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏ ప్లేస్లో నుంచుంటే ఆ ప్లేస్లో అలాగే నుంచోవాలనిపిస్తుంది. కేరళలో మొత్తం అక్కడ నుంచి కదలాలనిపించలేదు నాకైతే, అంత బాగుంది. ఎందుకంటే నేచర్ కదా, నేచర్ లవర్స్లో నేను ఒకడిని. అలాగే ఈ నేచర్ చూస్తుంటే కూల్ క్లైమేట్, ఫుల్ నేచర్ ఎయిర్, న్యాచురల్ ఎయిర్. ఈ న్యాచురల్ ఎయిర్లో మనకి క్లైమేట్ సూపర్గా ఉంది. అసలు మాటలే రావట్లేదు చెప్పడానికి, అంత ఎక్స్ట్రాడినరీ ఇదంతా. కంపల్సరీ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు మాత్రం విజిట్ చెయ్యాలి. పెట్రోల్ కొట్టించుకోవాలని చెప్పాను కదా ఫ్రెండ్స్, పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాను. ఇందాక వచ్చేసి గోప్రో ఆన్ చేయడం మర్చిపోయాను, గోప్రో ఆన్ చేయలేదు. పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నాను. మీకైతే ఇబ్బంది అయితే అయింది, పెట్రోల్ అయితే మాత్రం క్యారీ చేయండి ఎవరైనా ఉంటే, వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం. ఎందుకంటే ఇక్కడెక్కడ మధ్యలో అసలు మునార్ వెళ్ళేదాలి 100 కిలోమీటర్ మధ్యలో వరకు ఎక్కడ పెట్రోల్ బంక్స్ అయితే లేవు. అల్పీకడం చూసావా? అవి బాత్రూంలో వస్తువులు వస్తే నీళ్ళు అనుకుంటా. మనం ఎండిపోవాలమ్మా. ఫోటో కొట్టుకోవాలరా ముందే తీసి ఫోన్లో కొట్టుకో. బండి వెళ్ళట్లా పైకి.
గాలి లేదు టైర్లో. ఏంట్రా లాగ మాకు ఎవరు లాగా నేను ఎక్కడున్నా స్టాండ్ వీలా ఎడదీరా బాబు. అరదాకా ఎందుకులే కానీ ముందేడిది. పైన ఇంకా ఉన్నాయి పారా, టైం అయిపోతుంది కదా. లేదు మున్నార్ వచ్చేసింది. వెళ్ళిపోయిన తర్వాత కావాల్సిన ఫోటోలు దిగు, మెమరీ ఫుల్ అయిపోవాలి దెబ్బకి. ఏ సౌండ్ ఏంటి? బండిదా మందే పట్టా సౌండ్ వస్తుంది. ఉన్నాయని అడుగు అని. ఇదే వ్యూ పాయింట్. వ్యూ పాయింట్, ఫోటో పాయింట్, పాయింట్ టు పాయింట్. మట్టుబెట్టి డ్యాము. ఈ మట్టుబెట్టి డ్యామ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు డ్యామ్ క్రాస్ చేసుకొని మనం అలాగే వెళ్ళిపోతే దాని తర్వాత వచ్చేసి మనకి రెడ్ శాండిల్వుడ్ ఫారెస్ట్ అయితే తగిలిద్ది. ఆ రెడ్ శాండిల్వుడ్ ఫారెస్ట్ లోపల నుంచి అలా వెళ్ళొచ్చు. ఫోటో అయితే దిగటానికి అయితే కుదరదు, ఎందుకంటే చాలా రష్గా ఉండిద్ది. అక్కడ పోలీసులు కూడా చాలామంది ఉన్నారు. దిగి ఫోటోలు దిగొచ్చు, కానీ బండిలో అన్నీ వస్తుంటాయి. చాలా రష్గా అయితే ఉంది, ట్రాఫిక్ అయిపోద్ది. చిన్న లైన్ అయితే అక్కడికి నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత లేక్ అయితే ఒకటి ఉంది. ఆ లేక్ పేరు వచ్చేసి కుండల లేక్ అంటారు. ఆ కుండల లేక్ దగ్గరికి వెళ్ళేటప్పటికి నైట్ అయిపోయింది, లైటింగ్ లేదు, ఏం లేదు. ఫోటోలు దిగినా కనపడవు, వీడియోలో కూడా కనపడదు. అందుకని చెప్పి రిటర్న్ కూడా అయిపోయాను. చూసుకున్నాను. అయితే ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం విజిట్ చేయండి. రిటర్న్ అయిపోయాం. ఇంత కనిపించింది కదా డ్యాము, అదే డ్యాము. అదే రిటర్న్ అయ్యేటప్పుడు టీ ప్లాంటేషన్ కంపెనీ ఉంది కదా, కంపెనీకి వెళ్ళి అయితే చూద్దాం అనుకున్నాను. అయితే అక్కడ నుంచి బయలుదేరి రిటర్న్ వచ్చేసాము. నైట్ అయిపోయింది, 7 అయిపోయింది టైము. అయితే ఇక్కడికి వచ్చేసి చూసుకుంటే ఇక్కడ 5:30కే అది టీ ప్లాంటేషన్ కంపెనీ అయితే మాత్రం క్లోజ్ అంట. నాకైతే తెలియదు. రిటర్న్ వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్దాం అనుకున్నాను, బట్ వచ్చేటప్పుడే చూశాను ఓపెన్లోనే ఉంది. అప్పుడే వెళ్ళాల్సింది, తప్పు చేసాము. ఇప్పుడు వెళ్ళిన తర్వాత క్లోజ్లో ఉంది. 5:30కే క్లోజ్ అంట. అసలు అది మనకి తెలియదు కదా, లోపలికి వెళ్ళినా కానీ ఎంట్రీ లేదు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి పర్మిషన్ కోసం 100 రూపీస్ పే చేయాలి. ఏదైనా కాఫీ కానీ టీ కానీ తాగడానికి మాత్రం 10 రూపీసే. మీద ఏమైనా కొనుక్కొని వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేసి టీ పౌడర్లు కానీ కాఫీ గింజలు కానీ ఏమైనా దొరుకుతున్నాయి. ఈ దారి కనిపిస్తుంది కదా, ఈ దారి గుండా వెళ్ళాలి మనం స్ట్రైట్గా. నా వీడియోస్ కానీ మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్